సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయింది, చూస్తున్నావు బిగ్ బాస్ మరి? బిగ్ బాస్ మొన్న ప్రోమో అయితే చూసాను. ఫస్ట్ థింగ్ 2+2 4 ఇన్ ద బిగ్ బాస్ వీ కెన్ సీ మోర్. We'll be feel much more happy. First of all, we feel more excited and we feel more happy once we can. అంటే మనము మోస్ట్లీ నియర్లీ 1 year నుంచి బోర్డ్గా డిప్రెస్డ్గా ఉన్నాం. మళ్ళీ ఎంటర్టైన్మెంట్ జోన్ గురించి మన తెలుగు ప్రజలు బాగా వెయిట్ చేస్తున్నారు. ఆ ఈగర్గా వెయిట్ చేసినందుకు సరైన టైంలో సరైన రిలీజ్ చేశారు. ఎందుకంటే ఇప్పటికే అందరూ దిగ్భ్రాంతికి ఇప్పుడు కొన్ని ఫ్లూడ్స్ వచ్చాయి. ఈ టైప్ ఆఫ్ డిప్రెస్డ్ జోన్ నుంచి కొంతవరకు ఎంటర్టైన్ జోన్లో ఫాస్ట్గా వచ్చేందుకు, ఫాస్ట్గా రికవర్ అయ్యేందుకు కూడా కరెక్ట్ టైంలో లాంచ్ చేశారు. టోటల్ 14 మెంబర్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా. ఇందులో నాకైతే మోస్ట్లీ నాగమణి కంటే అతను బాగా సింపతితో యాడ్ అయినట్టు అనిపిస్తుంది. పల్లవ ప్రశాంత్ అనుకోవచ్చు అతను ఇంకోసారి. మోస్ట్లీ యాజ్ అగ్రికల్చర్ బేస్డ్గా తను ఎలా సింపతి చూపించారో ఇతను కూడా ఆ పల్స్ని యూజ్ చేసుకుందాం, ఏదో ఆ టైప్ ఆఫ్ పల్స్ని యూజ్ చేసుకొని ముందుకు వద్దాం అని ఉంది. ఈవెన్ దో వీ కాంట్ ఏబుల్ టు సే ఇన్ ఏ వీక్ అబౌట్ ద ప్రోగ్రెస్. మనం ఒక వారంలో ప్రోగ్రెస్ గురించి చెప్పకూడదు అంటే అలా అనిపించింది. ఫస్ట్ ఆయన ఎంట్రీ అయితే అలా అనిపించింది. ఇంకా విష్ణుప్రియ, షీఈ్ మోస్ట్లీ ఫస్ట్ అందరు రికగ్నైజబుల్, బాగా ఐడెంటిఫైడ్ గా. విష్ణుప్రియ గేమ్ ఆడేది ఏం లేదు, కేవలం నవ్వడం తప్ప చేసేది ఏం లేదు అంటున్నారు. ఈవెన్ దో ఫస్ట్ థింగ్ మనకి అంటే అంత పెద్దవాళ్ళతో పోల్చుకోకూడదు. మోస్ట్లీ ద పెద్ద సెలబ్రిటీ వచ్చినప్పటికీ ఆయన ఏం చేసినా చేయకపోయినా, అంటే ఆవిడ పెద్ద సెలబ్రిటీ అని కాదు, ఆవిడ కూడా ఐడెంటిఫైడ్, వీళ్ళందరితో కంపేర్ చేస్తూ కంప్లీట్గా రికగ్నైజబుల్. అలా తిను కూడా ఏం చేసినా ఇప్పుడు ప్రస్తుతానికైతే అందరూ ఎంటర్టైన్ జోన్గా ఫీల్ అవుతారు. ఫ్యూచర్ ఫర్దర్గా ఏమవుద్దు. శేఖర్ భాష కూడా చాలా మందికి తెలిసిన వ్యక్తి అతను కూడా. శేఖర్ మాస్టర్ కూడా వి ఫీల్ మోర్ నాట్ శేఖర్ మాస్టర్, శేఖర్ భాష, సారీ శేఖర్ భాష. ఆయన కూడా నాకు అంటే మాకైతే బాగా విష్ణుప్రియ అవే మేము చూస్తూ ఉంటాం. శేఖర్ భాష తక్కువ కంపేరింగ్ టు హర్. దట్స్ వాట్ ద రీజన్. దీంతో అయితే మేము ఇప్పటికైతే ఎంటర్టైన్ జోన్ గా ఫీల్ అవుతున్నాం. నెక్స్ట్ ప్రోగ్రెస్ కోసం. ఈ 14 మందిలో మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? ఇప్పుడైతే నేనైతే ఏం చెప్పలేను. ఈ 4 days లో అయితే ఫస్ట్ ఐ క్యాన్ సపోర్ట్ విష్ణుప్రియ. ఎందుకంటే నేను ఇంకా టోటల్ గా ఎంతమంది కంటెస్టెంట్స్ వాళ్ళ తాలూకి ఇది కూడా నేను చూడలేదు. ఐ నీడ్ విష్ణుప్రియ గేమ్ ఏ ఆడలేదు కదా, ఆమెకి ఎలా సపోర్ట్ చేస్తున్నావు యాజ్ ఎ ఫ్యాన్? అంటే ఫ్యాన్ అని చెప్పు, తను రికగ్నైజబుల్ పర్సన్ అంతే. దాని గురించి గేమ్ ఆడినా ఆడకపోయినా, అంటే విత్ ఇన్ వీక్ వీ నీడ్ టైమ్ టు గివ్ ద రిజల్ట్. ఐ నీడ్ టైమ్ అంటే మనకు 1 week టైం కావాలి. ఈవెన్ 4 days అయింది. ఏమో ద ఎంటర్టైన్మెంట్ దే విల్ బి. ఎందుకు విష్ణుప్రియ అని చెప్తున్నాను? తను ఒక్కరితే బాగా తెలిసిన అమ్మాయి కాబట్టి. సో నాట్ షీ ఈజ్ ఓన్లీ రికగ్నైజ్డ్ పర్సన్, నాట్ ఏ రికగ్నైజ్డ్ గేమర్. ఓకే, యా. Based on the person I am saying, I haven't seen the game much more. I need to verify. I haven't seen. Now onwards I will be thoroughly verifying. కంపేర్ దిస్ ఆల్ సీజన్, అంటే మనకి చాలా సీజన్స్ ఉన్నాయి కదా, అన్ని కంపేర్ చేసుకుంటే మీకు ఏ సీజన్ బాగుంది అనిపిస్తుంది? విత్ ఇన్ ఏ వీక్లో ఈ సీజన్ గురించి నేను నెగిటివ్ ఫీడ్బ్యాక్ కానీ నెగిటివ్ రేషియో ఇవ్వలేను. We need some time for anything, some of the progress. In case if we need to give result means we need to check the progress. కాబట్టి ఇంతకు ముందు నేను కంపేర్ చేస్తే మన జూనియర్ ఎన్టీఆర్ గారు చేసింది బిగ్ బాస్ 2 అండ్ వి ఫీల్ మోర్ ఎంటర్టైన్. అండ్ ఈవెన్ దో నాగ్ గారు కూడా యాంకరింగ్గా బాగానే చేస్తారు యాజ్ ఎ జడ్జ్గా, హోస్ట్గా. అండ్ ఫస్ట్ థింగ్ నా ఎన్టీఆర్ గారిది అయితే బాగా నచ్చింది. థ్యాంక్ యూ బ్రో. బిగ్ బాస్ వస్తున్నావా? చూస్తున్నాం. సో బిగ్ బాస్ లో మీకు ఈసారి నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? మణికంఠ. ఎందుకు మణికంఠ? మణికంఠ ఏంటంటే చాలా కాన్ఫిడెంట్ గా, రియాలిటీగా, నిజం చెప్పేటట్టే ఉన్నాడు బ్రో. అందుకనే మణికంఠనే విన్నర్ అయ్యేటట్టే ఉన్నాడు ఈ సీజన్. ఆయన పైన ఈ సీజన్ అంత హిట్ అయ్యేటట్లేదు, అటర్ ఫ్లాప్ అయ్యేటట్టుంది. దేనికి అటర్ ఫ్లాప్ అయ్యేది? ఏమో రాగానే చిన్న చిన్న వాటి గురించి గొడవలు, నామినేషన్లు ఇవే జరుగుతున్నాయి. ఇంకా అందుకనే అటర్ ఫ్లాప్ అయ్యేటట్టుంది. అంత ఎంటర్టైన్మెంట్ ఏం అనిపించట్లేదు ఈ సీజన్. సో నాగమణికంఠ కూడా లాస్ట్ టైం పల్లవ ప్రశాంత్ సెంటిమెంటల్ రోల్ ఎలా ప్లే చేశాడు, ఇప్పుడు నాగమణికంఠ కూడా సేమ్ అలానే ప్లే చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మరి? ఏమో దాని గురించి ఇంకా ఏం తెలియదు మనకి. చూద్దాం కదా, ఇంకా సీజన్లు ఉన్నాయి, ఇంకా చాలా ఎపిసోడ్లు ఉన్నాయి కాబట్టి నామినేషన్లో తెలిసిద్ది. చూసి. సో నాగమణికంఠ ఎందుకు నచ్చాడు నీకు? రియాలిటీగా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడని ఇంకా నాగమణికంఠ సపోర్ట్ చేస్తాను. లేడీస్లో మరి ఎవరు వచ్చారు? విష్ణుప్రియ.
విష్ణుప్రియ అందరు తెలిసింది కదా, ఏమేమి చేస్తా నాకు విష్ణుప్రియ అన్నావు కదా, విష్ణుప్రియ ఏం గేమ్ ఆడింది చెప్పు నాకు. ఏం చూడలే ఇంతవరకు బాస్. ఓకే, విష్ణుప్రియ అయితే నీకు బాగుంది. ఆ, మరి డీ సంబంధించిన డాన్సర్ కూడా ఉంది కదా నైనిక. నైనిక ఉంది. ఏమో ఇష్టం లేదు అంటే విష్ణుప్రియ కాబట్టి తెలుసు కాబట్టి నేను తనకి సపోర్ట్ చేస్తా లేడీస్లో అయితే. ఇంకా జెంట్స్లో అయితే మణికంఠ. అంటే ఈసారి బిగ్ బాస్లో చాలా మంది కెనడా వాళ్ళని తీసుకొచ్చారు, సీరియల్ యాక్టర్స్ అందరి. మరి ఎవరు కూడా నోన్ ఫేసెస్ ఎవరు లేరు, అంటే తెలిసిన వాళ్ళు ఎవరు రాలా. అది ఎలా అనిపిస్తుంది? ఏం తెలియదు దాని గురించి ఇంకా. ఇప్పుడు దాకా బిగ్ బాస్ దాదాపు 8 సీజన్లు వచ్చినాయి కదా, 8 సీజన్లు నీకు ఏది బాగా నచ్చింది? నాకు ఫస్ట్ ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఆ సీజన్ బాగా నచ్చింది. థర్డ్ సీజన్ ఒకటి, ఇంకా 5th సీజన్ బాగా నచ్చింది. అప్పటి నుంచి అప్పుడే ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ ఉండేది. ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ ఉండేది. అప్పుడు చాలా సూపర్ హిట్ అయింది అది ఆ సీజన్. ఇంకా ఇప్పుడు నుంచి ఏమో వీళ్ళు కొట్టుకోవడాలు రాగానే ఇట్లా కొట్టుకుంటే చూసేవాళ్ళు ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ అవుతారు అనుకుంటారు, కానీ అలాంటిది ఏమీ లేదు ఇక్కడ. వాళ్ళు కొట్టుకోకుండా మంచిగా గేమ్ ఆడి వాళ్ళకి ఇచ్చిన గేమ్ ఆడి అలా చేస్తేనే మంచిగా ఉంటారు, మంచిగా హిట్ అయింది, సూపర్ హిట్ అయింది. వీళ్ళు రాగానే పప్పుల కోసం, సోనియా వచ్చిన దగ్గర నుంచి పప్పుల కోసం వాటి కోసం అని ఇంకా నామినేషన్ కూడా దాని ఊరల్లే చేస్తుంది కదా. ఇంకా నాకు అదే నచ్చలేదు ఈ సీజన్. ఓకే, శేఖర్ భాష మొన్నటిదాకా అందరూ ఫేమస్, శేఖర్ భాష బాగా ఫేమస్ అయ్యాడు కదా, సో ఈ ఫేమ్లో లోపలికి వెళ్ళాడు, సో అతను గెలిచే అవకాశాలు ఉన్నాయంటావా? ఏమో చెప్పలేం, మనం చూద్దాం. తను ఆడే గేమ్ బట్టి ఎలా ఆడతాడో దాని మైండ్ సెట్ చూద్దాం. శేఖర్ భాష బయట ఉన్నప్పుడు ఆయన కరెక్ట్ అంటారా లేకపోతే ఇన్కరెక్ట్ అంటారా? ఏమో తెలియదు, తన గురించి నాకైతే తెలియదు. ఇంకా ఓకే, ఓవరాల్గా బిగ్ బాస్ గురించి ఒక మాటలో చెప్పండి, నేను చెప్తావు. బిగ్ బాస్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్పాలి, యావరేజ్. ఒక్కోసారి మంచిగా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఇస్తారు, ఇంకొకసారి అసలు చూడవద్దు కాదు, అంతే. యావరేజ్. ఇప్పుడైతే నాకు అసలు చూడవద్దు కావట్లే. ఇప్పుడు ఈ సీజన్ అసలు చూడాలని కూడా. థ్యాంక్ యూ బ్రో.